Minister for Transport to give reply to the demand for grants, transport administration and also demand backward classes welfare. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న రాత్రి 12 అయింది కాబట్టి ఎవరు కొంత దాని సబ్జెక్టు ప్రశ్నలకు సరైన చర్చ జరగాలనే ఆలోచనతో ఈరోజు ఇచ్చినటువంటి సందర్భంగా ముందుగా నేను సభ ద్వారా మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను మీ అనుమతి కూడా తీసుకున్నాను అధ్యక్ష. మొన్న ఈ మధ్య వేములవాడకు శృంగేరి పీఠాధిపతి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఒక శంకర పట్టం గురించి ఒక వివరించినారు అధ్యక్ష. అంటే ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్ని అంశాలు ఉన్నా ఆ విధంగానైతే ఒక కలిసి ఉండాల్సిన అవసరం ఉందో నేను గౌరవ ప్రతిపక్ష పార్టీలకు కానీ అందరికీ కూడా, ఇది ఎవరికో ఒక్కరిని ఉద్దేశించినటువంటిది కాదు అధ్యక్ష. ఇది శంకరునికి సంబంధించినటువంటి కుటుంబ పరివార ఫోటో అధ్యక్ష. ఇందులో శంకరుడి వాహనం నందిగా, పార్వతి వాహనం సింహంగా, అదేవిధంగా మరి కుమారస్వామి వాహనం నెమలిగా, విఘ్నేశ్వరుని వాహనం ఎలుకగా ఉంటుంది అధ్యక్ష. ఇందులో ఒకదానికి ఒకటి పడదు అధ్యక్ష. నెమలికి పాముకు పడదు, పాము మెడ శివుని మెడలో పాము ఉంటుంది, నంది ఆవుకుని సింహానికి పడది, నెమలికి ఎలుకగా పడదు అధ్యక్ష. కానీ ఒక పరివారంలో ఎట్లయితే కలిసి శివపార్వతుల పరివారంలో ఎట్లా ఉంటుంది, నేను పర్మిషన్ తీసుకున్నా సార్. నేను పర్మిషన్ తీసుకున్నా. దీని తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక పటంలో వైరుధ్యం ఉన్నటువంటి నెమలి, పాము, ఆవు, అదేవిధంగా సింహం ఎట్లయితే కలిసి ఉండగలుగుతున్నాయో ఒక అంశం వరకు దైవభక్తికి సంబంధించిన అంశం మీద కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం ఇలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. రైట్. నేను ఈ విషయంలో కూడా మా రాహుల్ గాంధీ గారిని ప్రశంసించదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు ఒక మాట, 50 సంవత్సరాలుగా ఒకవేళ మా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఉంటే అది పొరపాటే, ఇప్పుడు దానికి పర్యవసనంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది నాయకుడు గొప్ప లక్షణం అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. ఇది ఓపెన్ ఒక పబ్లిక్ ఆడిటోరియం లోపల తలకటోర ఆడిటోరియంలో చెప్పినటువంటి మాట, బహిరంగ సభలో చెప్పినటువంటి మాట అధ్యక్ష. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మేము గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పినాం అధ్యక్ష. మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా చెప్పినట్టుగా ఏ సమాజమైన అభివృద్ధి సాధించాలంటే విద్యే ప్రధాన ఆయుధం. ఆ విద్య ద్వారానే వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నట్టుగా విద్య ఉన్న కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ఆ మహనీయుల ఆశయాల మేరకే మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అధ్యక్ష. ఇటీవల జరిగిన కుల సర్వే స్పష్టంగా చెప్తా ఉంది. ఎదిగినటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ కారణాలను అన్వేషించినప్పుడు అలా స్పష్టంగా కనిపించింది ఒకటే, వాళ్ళు ఎదగడానికి కారణం వాళ్ళ కులమో మతమో డబ్బో కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర బంగారం కూడా కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉన్న విద్య కారణంగానే ఎదిగిర్రు. ఇలా ఎదిగిన ప్రతి కుటుంబాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఆ కుటుంబంలో విద్యావంతులైన వాళ్ళ వల్లనే ఎదిగింది. కాబట్టి మా ప్రభుత్వం విద్యాపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నేను కాదంటే నేను 300 గురుకులాలు పెట్టిండొచ్చు, కానీ 327 గురుకులాలలో 26 మాత్రమే ప్రభుత్వ పరం ఉన్నాయి, 301 గురుకులాలు లేవు. వాటికి ఇవ్వాలా మేము మా ప్రభుత్వం తరఫున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా మరి అనేక సందర్భాల్లో దయచేసి వాళ్ళందరినీ కూడా సొంత భవనాలు కట్టడమే కాకుండా పిల్లలకు అర్ధాకలితో ఉండద్దు అనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినటువంటి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. మేము మంత్రి అయిన కొత్తలా దసరా సెలవులు వచ్చినాయి. దాని తర్వాత పాఠశాలలు, హాస్టళ్లు తిరిగి ఓపెన్ చేసే సందర్భం వస్తే అనేక మంది ప్రైవేటు బిల్డింగ్ ఓనర్స్ అంతా కూడా మేము తాళాలు వేసుకొని పోతాం, మాకు కిరాయిలు రాలేదని చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అవన్నింటిని కూడా చెల్లించి ఇలా ప్రైవేటు భవనాల్లో ఉన్నటువంటి అద్దె గురుకులాలు, అద్దె బీసీ హాస్టళ్లకు సంబంధించినటువంటి కిరాయిలు చెల్లించడం ఒకటి, అనేక సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, వాళ్ళకు ఒకవేళ డైట్ ఛార్జీలు చెల్లించకపోతే నాణ్యత గల ఆహార సామాగ్రి ఎట్లా వస్తుంది అధ్యక్ష? అటువంటి నుంచి మేము స్ట్రీమ్లైన్ చేసుకుని వస్తూ ఉన్నాం. ఇలా టీచర్ల నియామకాలు చేపట్టిన గురుకులాలలో అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతోంది. తప్పకుండా నేను సభ ద్వారా నా సహచార గౌరవ శాసనసభ్యులకు, రాజకీయ పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం మీరు స్థలాలు కేటాయించినటువంటి ఆత్మగౌరవ భవనాలలో బరాబర్ ఆత్మగౌరవ భవనాలు కట్టి తీరుతాం. ఈ సంవత్సరం ఆర్థికంగా 2 సంవత్సరాలు వెసులుబాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. డెఫినెట్లీ మేము దానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల 12,511 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. బడ్జెట్ ప్రకారమే కాకుండా కూడా ఇంకా అవసరమైతే దానికి సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా
స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా 704 హాస్టళ్లలో 389 ప్రీ మెట్రిక్ సంబంధించి 315 పోస్ట్ మెట్రిక్ సంబంధించి 74,000 మంది విద్యార్థులను సంఖ్య పెంచే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విద్యతోనే సామాజిక న్యాయం, విద్యలోనే ఆర్థిక అభివృద్ధి, విద్యతోనే సమాన అవకాశాలు, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. తప్పకుండా విద్యార్థి సంక్షేమం, దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకుపోయే సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు 71-72లో పివి నరసింహరావు గారు ఆ రోజు బీసీ గురుకులాలను తొలి దశ లోపల ఆనాటి అవసరాలు 1986-87లో ప్రారంభిస్తే అందులో నుంచి వచ్చినటువంటి అనేక అనుమతులు ఇలా మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, మొన్నటి దాకున్న డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. గురుకులాల నాణ్యత, గురుకులాల యొక్క మౌలిక సదుపాయాలను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మరి ప్రభుత్వం కూడా 40% వాళ్ళ యొక్క మౌలిక ఆహారానికి సంబంధించిన ఛార్జీలను పెంచే విషయంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, బూట్లు, స్కూల్ బ్యాగులు, టై, బెల్ట్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు మరి ఇతర వస్తువులన్నీ ప్రతి విద్యార్థికి అందించబడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా ఐఐటి, జేఈ, ట్రిపుల్ ఈ, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ అందించడంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల కూడా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా క్రీడలు, కళలు ఇతరత్ర చేస్తున్నాం అధ్యక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కార్పొరేట్ పని వాతావరణంలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు డిగ్రీ విద్యార్థులకు కార్యక్రమం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలను ఈరోజు శాఖ తరఫున తీసుకుంటా ఉన్నాం. గౌరవ సభ్యులు కొన్ని అంశాలను చేసినారు అధ్యక్ష. నేను చెప్తాను, ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రాథమికంగా విద్య అనేటువంటిది మూలం అనేటువంటి విధంగా మరి కులగణలో వచ్చినటువంటి సమాచారం మేరకు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ను సామాజికంగా అందరూ మళ్ళీ అవగాహన కలగాలనే ఆలోచనతోటి మరి 100 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి 3,000 నుంచి 3,000 కోట్లు బకాయి ఉంటే 12,000 కోట్లను మరి గత బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి ఇంకా ఈ విధంగా ఉపాధ్యాయుల అవసరాలకు సంబంధించి 5,668 ఉద్యోగాలను తీసుకోవడం జరిగింది. సొంత భవనాల కోసం 500 కోట్ల కేటాయించడం జరిగిందని మాటలు చెప్తా ఉన్నాం అధ్యక్ష. బీసీ హాస్టళ్లలో 25 కోట్లను మరి వంట గదుల కొరకు కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మళ్ళీ చెప్పినట్టుగా ఆత్మగౌరవ భవనాల గురించి